నమస్తే వీటెలి వార్తలకు స్వాగతం. నా పేరు రత్నమాల. ముందుగా ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. వైభవంగా అమ్మవారి మార్గశిర తొలి గురువారం పూజలు. భక్తులతో పోటెత్తిన శ్రీ కనక మహాలక్ష్మి ఆలయం. పీసీపీఐఆర్ కు వ్యతిరేకంగా నిరసన తెలిపిన పౌర హక్కుల సంఘం. విషతుల్య రసాయనాలు, భారలోహ పరిశ్రమలు వద్దంటున్న నేతలు. 400 కోట్లతో అగనంపూడిలో అధునాతన క్యాన్సర్ ఆసుపత్రి. భూమి పూజ నిర్వహించిన రాజ్యసభ సభ్యుడు సుబ్బరామరెడ్డి. సమైఖ్యాంధ్రకు మద్దతుగా ఈ నెల 9న నల్ల బ్యాడ్జీలతో నిరసన. రాష్ట్ర విభజనకు నిరసనగా బంద్కు పిలుపు. ఇక వార్తల వివరాల్లోకి. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయం గురువారం భక్తులతో పోటెత్తింది. అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన మార్గశిర మాసోత్సవాలలో భాగంగా తొలి గురువారం కావడంతో ఆలయం భక్తులతో కిటకిటలాడింది. భక్తులు అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. అర్ధరాత్రి 12 గంటలకు ఆలయ పాలకవర్గం పూజల అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. దాదాపు 2 కిలోమీటర్ల పొడవున బారులు తీరారు. భక్తుల సౌకర్యార్థం ధర్మదర్శనం, శీఘ్ర దర్శనం పేరిట 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయల టికెట్లను అందుబాటులో ఉంచారు. నగరానికి చెందిన పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అమ్మవారిని దర్శించుకున్నారు. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. నగరం నలుమూలల నుంచి వచ్చే భక్తుల కోసం దేవస్థానం దాతల సహకారంతో 4 ఆర్టీసీ బస్సులను నడిపింది. ఈ బస్సులను ఆలయ కార్యనిర్వహణాధికారి డి భ్రమరాంబ ప్రారంభించారు. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ భక్తులకు అసౌకర్యం కలగకుండా చక్కటి ఏర్పాట్లు చేశారని ప్రశంసించారు. ఆలయ ఈవో డి భ్రమరాంబ మాట్లాడుతూ అమ్మవారి దర్శనం సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఎన్జీఓస్ కాలనీకి చెందిన ధనలక్ష్మి మాట్లాడుతూ దేవస్థానం ఏర్పాట్లు చక్కగా చేసినప్పటికీ అమ్మవారి దర్శనంలో కొంత ఇబ్బంది ఎదురవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు పెద్ద ఎత్తున బ్యారికేడ్లు ఏర్పాటు చేయడమే కాకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. భక్తులకు మజ్జిగ, పులిహోర, మంచినీళ్లు తదితర సదుపాయాలు కల్పించారు. దాదాపు 2000 మందికి అన్నదానం చేశారు. కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు సభ్యులు బత్తుల చిరంజీవి, హరినాథ్, కె ఈశ్వరరావు, ఎర్రా ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా ఈ ప్రాంత ప్రజలే కాకుండా పక్క రాష్ట్రాల్లో ఎలవేల్పుగా కూడా కొలవబడే శ్రీ కనమహాలక్ష్మి తల్లి ఆశీస్సులు మా రాష్ట్ర ప్రజలకు, మరి ముఖ్యంగా ఈ విశాఖ జిల్లా ప్రజలకి అమ్మగారి దీవెనలు అన్నీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ నెల రోజులు కూడా చాలా క్రమశిక్షణతో భక్తులు ఎవరు ఇబ్బంది పడకుండా చక్కటి ఏర్పాట్లు చేసిన ఆలయ కమిటీ చైర్మన్ రెడ్డి గారికి కానీ, ఈఓ గారికి కానీ, ఆ కమిటీ మెంబర్స్కి కానీ ఈ నెల రోజులు కూడా చక్కటి ఏర్పాట్లు చేసినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ, తప్పకుండా అందరం కూడా ప్రజల మనల్ని పొందే విధంగా, భక్తులు మనల్ని పొందే విధంగా ఈ నెల రోజుల కార్యక్రమాలు జరిపించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఆ కనకమహాలక్ష్మి తల్లి ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని. అమ్మవారి దేవస్థానంలో మార్గశిర మాసోత్సవాలు ఈ నెల 3వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయండి. ఈరోజు మొదటి లక్షవారం భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. అర్ధరాత్రి 12 గంటలకి పూజ ప్రారంభించి, పంచామృతాభిషేక పూజ ప్రారంభించి 2 గంటలకి దర్శనాలు ఇవ్వడం జరిగింది ఈరోజు భక్తులకి. అయితే ఈ భక్తులు ఇలాగా ఈరోజు సుమారు రాత్రి 12 వరకు కూడా వాళ్ళు దర్శనాలు చేసుకుంటూనే ఉంటారు. వారికి కావాల్సిన ఏర్పాట్లు, ఈ పెండాల్స్ ఇవన్నీ కూడా, మంచినీరు సదుపాయము, అలాగే మధ్యాహ్నం మజ్జిగ పంపిణీ ఇవన్నీ కూడా చేస్తున్నాము. ఉచిత బస్సులను కూడా దేవస్థానం తరఫు నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సీనియర్ సిటిజన్స్ కూడా పాసులు ఇవ్వడం జరుగుతున్నది. అన్నప్రసాదాన్ని కూడా భక్తులకి సుమారు ఒక 1000 మంది పైగా అన్నప్రసాదాన్ని కూడా అందజేస్తున్నాము. ప్రతి సంవత్సరం ఇప్పుడు 30 years నుంచి వస్తున్నాం. అంత బాగుంది. ఇంతకు ముందు కన్నా బాగానే డెవలప్ చేశారు. అంతా బాగుంది. బయట వ్యూ ఫార్మేషన్ బాగుంది, టికెట్ కౌంటర్స్ బాగున్నాయి, అన్ని విడివిడిగా పెట్టారు. ఎవరికి ఏ శాఖలకి ఏ వర్గాలకు చెందినట్టు దర్శనం అంతా బాగానే ఉంది. కాకపోతే లోపలికి వచ్చేసరికి ఎంట్రన్స్ నుండి లాగేశారండి. అది ఆ లోపల ఎందుకు అది సొల్యూషన్ చేయలేకపోతున్నారో అర్థం అవట్లేదు. వ్యూ ఫార్మేషన్ అనేది బాగానే జరుగుతుంది, లోపల దర్శనం కూడా బాగానే జరుగుతుంది. ఈ లోపలికి వెళ్ళేసరికి తోసేయడం, ఈ సేవకు వచ్చే వాళ్ళు కసిరి పారేయడం, అవన్నీ ఆ పద్ధతి అనేది మాత్రం ఎవరు సొల్యూషన్ చేయలేకపోతున్నారండి. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ప్రజలు కేంద్రంగా అభివృద్ది సాధన ఉద్యమం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టిన నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం ప్రతినిధి రఘు మాట్లాడుతూ విదేశాలు బహిష్కరించిన రసాయనాల పరిశ్రమలను భారత్ లో నెలకొల్పుతున్నారని ఆరోపించారు.
భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగి 29 ఏళ్లు అయిందని, మిక్ వాయువు విడుదల అవడం వలన వేలాది మంది చనిపోయారని గుర్తు చేశారు. అయినప్పటికీ అటువంటి పరిశ్రమలు నెలకొల్పడానికి ప్రభుత్వం ముందుకు రావడం దారుణమన్నారు. ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాట కమిటీ ప్రతినిధి పివి రమణ మాట్లాడుతూ, విషతుల్య రసాయనాలు, భారలోహాలు విడుదల చేసే పరిశ్రమలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. కోస్టల్ కారిడార్ పేరిట పర్యావరణాన్ని, ప్రజల ప్రాణాలను ప్రభుత్వం పణంగా పెట్టిందని విరుచుకుపడ్డారు. కొన్ని వందల పెట్రో రసాయన కంపెనీలకి, బహుళజాతి కంపెనీలకి మన భారతదేశం అనుమతిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఆఖరికి మన పక్కనున్నటువంటి చైనాలో కూడా లక్షలాది మంది ప్రజలు పెట్రోకెమికల్ రసాయన ఇండస్ట్రీలకి, ఆ పరిశ్రమలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. ఇవేవి పట్టనట్టుగా 700 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి మన కోస్టల్ కారిడార్లో కొన్ని వందల పెట్రో రసాయనిక పరిశ్రమలని, పెట్రోల్ శుద్ధి కర్మాగారాలని భారతదేశ ప్రభుత్వం అనుమతిస్తోంది. దీనికి కొన్ని లక్షల కోట్ల డాలర్లు వెచ్చిస్తోంది. ఇదంతా కూడా మన ధనమే, ఇదంతా కూడా మన మీదకి వచ్చేటువంటి అప్పులే. అయితే దీనికి పణంగా మనం ఏమి ఇవ్వబోతున్నామనంటే, మన యొక్క అద్భుతమైనటువంటి పర్యావరణాన్ని, జీవావరణాన్ని, మన యొక్క సాగర తీరాన్ని, మన ప్రజల ప్రాణాన్ని బలిపెడుతున్నాము. పరాయి దేశాల్లో నిషేధించినటువంటి అన్ని రకాల కంపెనీలను కూడాను భారతదేశం కోస్టల్ కారిడార్లో రేపు నిర్మించబోతున్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈరోజు భారత ప్రభుత్వం అసలు భోపాల్ సంఘటనే సామ్రాజ్యవాదుల తాలూకా ప్రభావం మన దేశం మీద ఎలాగ ఉంటుందో అనడానికి మచ్చుతునగ్గా ఈ భోపాల్ ప్రమాదం జరిగింది. ప్రపంచంలో నిషేధించబడిన రసాయనిక పరిశ్రమలన్నీ కూడా అన్ని దేశాలలోని నిషేధించిన తర్వాత మన దేశంలోని గ్రీన్ రెవల్యూషన్, ఈ దేశంలోని ఆకుపచ్చ విప్లవం అని చెప్పేసి పేరుతోటి మన దేశంలో ప్రారంభమైన క్రమంలో భాగంగానే మనకు భోపాల్ పరిశ్రమ వచ్చింది. ప్రపంచంలో బ్యాన్ చేయబడిన పరిశ్రమని ఈ ఇండియా లాంటి మూడో ప్రపంచ దేశాల్లో వీళ్ళు మన ఏం చేయలేరు, వీళ్ళు మనం ఇక్కడ ఏం చేసినా చెల్లిపోతుందని తెలుసుండే వాళ్ళు ఆ భోపాల్లో ఫ్యాక్టరీ పెట్టారు. ఆ ఫ్యాక్టరీ ప్రమాదం జరిగిన తర్వాత కూడా ప్రపంచవ్యాప్తంగా శాస్త్రజ్ఞులందరూ ఏం చెప్పారంటే, ఇది ప్రమాదకరమైన టెక్నాలజీ, ప్రమాదం జరగబోయే అవకాశం ఉంది, అయినా కూడా వాళ్ళు అక్కడ పెట్టారని చెప్పేసి ప్రపంచంలో ఎంతో మంది శాస్త్రజ్ఞులు వచ్చి పరిశీలించి చెప్పారు. అంటే మన మూడో ప్రపంచ దేశాల ప్రజలు వాళ్ళకి ఏంటంటే పరిశోధనకి చంపబడడానికి వీలుగా ఉన్న మనుషుల కింద వాళ్ళు ట్రీట్ చేస్తారు అన్నదానికి రుజువుగా మనం చెప్పుకోవచ్చు. నగరంలోని అగనంపూడిలో క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి భూమి పూజ కార్యక్రమం జరిగింది. రాజ్యసభ సభ్యుడు డాక్టర్ టి సుబ్బరామరెడ్డి, రాష్ట మంత్రి గంటా శ్రీనివాసరావు, గాజువాక ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్యలు భూమి పూజ చేశారు. 38,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో అత్యాధునిక సదుపాయాలతో కూడిన 100 పడకల ఆసుపత్రి నిర్మాణం జరుగుతోందని డాక్టర్ టి సుబ్బరామరెడ్డి చెప్పారు. 30 నెలల్లో దీనిని పూర్తి చేస్తామని వివరించారు. రేడియాలజీ, రేడియోథెరపీ వంటి సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. అణుశక్తి విభాగం, టాటా మెమోరియల్ సెంటర్ ఈ క్యాన్సర్ ఆసుపత్రిని స్థాపిస్తున్నట్లు వివరించారు. రాష్ట మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ, డాక్టర్ టి సుబ్బరామరెడ్డి కృషి వల్ల క్యాన్సర్ ఆసుపత్రి విశాఖలో స్థాపనకు మంజూరైందన్నారు. ఈ ఆసుపత్రి వల్ల రాష్ట్రంలోనే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి క్యాన్సర్ పీడితులకు అత్యాధునిక వైద్య సేవలు అందనున్నాయని పేర్కొన్నారు. ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య మాట్లాడుతూ, అగనంపూడిలో అత్యాధునిక వైద్య పరికరాలతో క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. ఏపీఐఏసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జయేష్ రంజన్ మాట్లాడుతూ, 400 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ ఆసుపత్రి నిర్మాణం చేస్తున్నట్లు వివరించారు. 76 ఎకరాల్లో ఈ ఆసుపత్రి నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడు అన్ని ఫార్మాలిటీస్ పూర్తయినాయి. నంబర్ 1, ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ కావాలా, అంటే గవర్నర్ నుంచి రాష్ట్రపతికి వెళ్ళాలా, అది ఒక ఫార్మాలిటీ. అది దాదాపు 9 నెలల నుంచి వెనుకబడిపోయి ఫార్మాలిటీస్ చేయించి ఒక 20 రోజుల క్రితమే ఏపీఎస్సీ వాళ్ళు దాన్ని రిజిస్టర్ చేయించగలిగాను. దాంతో పాటు నెక్స్ట్ కూడా మాకు పెద్ద ప్రాబ్లం కన్వర్షన్ ఆఫ్ జోన్ ఫ్రమ్ జనరల్ ఇండస్ట్రియల్ టు ఇన్స్టిట్యూషన్, అది కూడా చేయించారు. నెక్స్ట్ వచ్చి ఈ డెవలప్మెంట్ పర్మిషన్ క్లియరెన్స్ అది ఒకటి కన్స్ట్రక్షన్ తీసుకొచ్చాం. ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అది కూడా పర్మిషన్ ఇప్పించాం. ఇది ఓన్లీ ఫైర్ సర్వీస్ అది ఓన్లీ ఫార్మాలిటీ ఉందన్నమాట. సో ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు 30 మాసాల్లో ఈ ప్రాజెక్ట్ పూర్తి కావాలి. ఇప్పటికీ దీన్ని యాక్చువల్గా అటామిక్ ఎనర్జీ కింద టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఇది టాటాది కాదు, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 100%. దాని పేరు టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్. దాని నోడల్ ఏజెన్సీ వాళ్ళు దీన్ని కంప్లీట్గా మేనేజ్ చేసి దాన్ని పూర్తి చేయగలరన్నమాట. సో ఇప్పటికీ దీన్ని దాదాపుగా 200 కోట్లు కన్స్ట్రక్షన్, 200 కోట్ల ఎక్విప్మెంట్, ఇది అప్రాక్సిమేట్ ఎస్టిమేట్. సో దీనికి ఆల్రెడీ టెండర్లు కూడా పిలిచారు, ఆ ప్రాసెస్లో ఉంది. ఇది బహుశా ఇంకొక 2-3 months ఫుల్గా ప్రారంభించే అవకాశం ఉంది.
సౌత్ లో అన్ని రాష్ట్రాలు కూడా పోటీ పడ్డాయి. ఈ మినిస్ట్రీ ఆఫ్ ఆటమిక్ ఎనర్జీ వాళ్ళు ఈ ఇన్స్టిట్యూట్ ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలి ఇండియాలో అని అనుకున్నప్పుడు, ఎందుకంటే ఇటువంటి ఒక ప్రెషియస్ ఇన్స్టిట్యూట్ దీనికోసం అన్ని రాష్ట్రాలు పోటీ పెడితే అదృష్టంగా కె సుబ్బారెడ్డి గారు ఆ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా ఉండటం వల్ల మరి ఆ డిపార్ట్మెంట్ మీద ప్రెజర్ పెట్టి వాళ్ళని కన్విన్స్ చేసి రకరకాలుగా ప్రయత్నాలు చేసి మొత్తాన్ని దాన్ని సాధించుకోవడం జరిగింది. అయితే చాలా ప్రాజెక్టులు మనం అనౌన్స్మెంట్ చేసుకుంటాం, ఆచరణలోకి వచ్చేసరికి మళ్ళీ చాలా టైం కూడా ఎక్కువ పెట్టే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా మళ్ళీ దాని వెంటనే డిఫెన్స్ మినిస్టర్ గారి దగ్గరికి, అలాగే ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరికి, ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి, అందరి దగ్గరికి స్వయంగా తిరిగి దాన్ని శాంక్షన్ కూడా చేసుకుని ఈ రోజు భూమి పూజకి సిద్ధం చేయడం అనేది మామూలు విషయం కాదు. ఇక్కడ ఒక 400 కోట్ల రూపాయలతో టాటా సైన్స్ సిటీ హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్ ని ఏర్పాటు చేయడం చాలా సంతోషమే. కానీ మా ప్రజలకి సంతోషించేటటువంటి రోజు ఎప్పుడంటే మీరు నాన్ టెక్నికల్ పోస్టులు ఎన్ని ఉన్నాయో అన్నిటినీ కూడా తప్పనిసరిగా నిర్వాసితులకే కేటాయించేటటువంటి విషయాన్ని మీరు ఆదేశాలు ఇచ్చి ఆ యొక్క చట్టాన్ని పూర్తి స్థాయిలో వీళ్ళకి అమలయ్యే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని. ఎందుకంటే వీళ్ళందరూ చాలా అమాయకులు. మరి అదే రకంగా భూములు కోల్పోయారు. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో సుమారు 26,000 ఎకరాలు భూములు కోల్పోయారు. ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా నిర్వాసిత గ్రామాలే, షిఫ్టెడ్ మరి రిహాబిలిటేషన్ కాలనీస్. కానీ వాళ్ళకి పూర్తి స్థాయిలో ఈ రోజుకి కూడా న్యాయం జరగలేదు. హాస్పిటల్ కి ఇంకా 2-3 ప్రత్యేకతలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రోజు క్యాన్సర్ పరీక్ష చేయడానికి కొన్ని పరికరాలు అవసరం ఉంటుంది. ఈరోజు లీనియర్ యాక్సెలరేటర్ అనే చాలా కీలక పరికరాలు, అంటే ఎక్కడైనా ఎవరికైనా ఏదైనా క్యాన్సర్ వస్తే ఆ పరికరాల ద్వారా వెంటనే దాన్ని గుర్తించుకోవచ్చు, తర్వాత రేడియేషన్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అన్నమాట. ఇప్పుడు మన దేశంలో పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో కూడా కొన్ని దగ్గర ఇట్లాంటి పరికరాలు ఉండవు. కానీ ఈ హాస్పిటల్లో ఇట్లాంటి 5 పరికరాలు, 5 లీనియర్ యాక్సెలరేటర్ పెట్టడానికి ఇక అనుమతి ఉంది. ఒక్కొక్క యాక్సిలేటర్ 15 కోట్ల ఖరీదు అనమాట. ఇందాక ఎంపీ గారు చెప్పినట్టుగా 400 కోట్లు ఈ వ్యయంలో సుమారు 200 కోట్లు ఈ పరికరాల కోసం కేటాయించడం జరిగింది. దాంట్లో ఇట్లాంటి చాలా ముఖ్యమైన పరికరాలు తీసుకురావడం జరుగుతూ ఉంది. రాయల తెలంగాణ నిర్ణయానికి మద్దతుగా సమైఖ్యాంధ్ర రాజకీయ ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఎల్ఐసి భవనం సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సమైఖ్యాంధ్ర రాజకీయ ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ జేటీ రామారావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉంటుందని నమ్మకం తమకు ఏర్పడిందన్నారు. రాయల తెలంగాణ ఏర్పాటును బీజేపీ, టీఆర్ఎస్ వ్యతిరేకిస్తాయని చెప్పారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. దళిత గిరిజన జేఏసీ కన్వీనర్ పెద్దాడ రమణ మాట్లాడుతూ సోనియా గాంధీ మంచి నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో కె రామచంద్రమూర్తి, పలకా శ్రీరామ్మూర్తి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాయల్ తెలంగాణను వ్యతిరేకిస్తూ కేసీఆర్ కానీ తెలంగాణ వాదులు కానీ ఇవాళ తెలంగాణ ప్రాంతంలో బంధుకు పిలుపునిస్తూ ఉన్నారు. సీమాంధ్ర ప్రాంతంలో మేము రాయల్ తెలంగాణను స్వాగతిస్తూ ఉన్నాం. ఎందుకంటే రాయల్ తెలంగాణ అన్నదానికి బీజేపీ పార్లమెంట్లో మద్దతు ఇవ్వదు. తెలుగుదేశం కానీ కాంగ్రెస్ కానీ ఇతర రాజకీయ పార్టీలు కూడా పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయి. తద్వారా సమైక్యాంధ్రే కొనసాగుతుంది, సమైక్యాంధ్ర ఉండిపోతుంది. కాబట్టి మా వ్యూహం, మా ఎత్తుగడల్లో భాగంగా జీఓఎం కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానంగా నడుస్తున్నట్టుగా నేను భావిస్తా ఉన్నాను. ఇవాళ ఢిల్లీలో ఉన్న జీఓఎం వాళ్ళు చెప్తా ఉన్నారు, తెలంగాణ అంటే ఇస్తే రాయల్ తెలంగాణ ఇస్తామంటున్నారు. తెలంగాణ వాదులందరూ కూడా అది మాకైతే వద్దంటున్నారు. మాకు కావాల్సింది అదే. కాబట్టి సమైక్యాంధ్ర కొనసాగడమే మాకు కావాలి. కేసీఆర్ గారు చాలా కాలం నుంచి తెలంగాణ కోసం ఉద్యమం చేస్తుంటే కాంగ్రెస్ అని స్టాండ్ కాంగ్రెస్ గమనించాల ఆలోచనతో మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది. ఎందుకంటే మరి ఈయన 10 జిల్లాలతో కలిపిన రాష్ట్రం కావాలన్న ఆలోచనతో కేసీఆర్ గారు మాట్లాడుతుంటే మరి ఈయన తెలంగాణ కోసం మద్దతు పలుకుతున్నాడా లేకపోతే రాజకీయ లబ్ధం కోసం ఈయన ఉద్యమం చేస్తున్నాడా అన్న ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఉంటే అది క్లియర్ కట్గా ఈరోజు అర్థమైపోయింది. ఆయన కేవలం రాజకీయమే కావాలా, నువ్వు 10 జిల్లాలు అడిగితే నేను 12 జిల్లాలు ఇస్తామని చెప్తే 12 అసేమని అనడం కూడా అక్కడ ఆయన బండాసరం బయటపడిపోయింది. అయ్యప్ప స్వాముల అంబలం పూజ వైభవంగా జరిగింది. కంచరపాలెం గ్రామాభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు అయ్యప్ప స్వాములు పాల్గొని అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత 18 ఏళ్లుగా నిర్వహిస్తున్న ఈ పూజా కార్యక్రమాన్ని ఈ ఏడాది అత్యంత భక్తి శ్రద్దల నడుమ నిర్వహించారు. ఇప్పుడు కాసేపు వాణిజ్య విరామం. సుందర తెలుగినిల్ పాటిసైతు ఇది తమిళ మహాకవి సుబ్రహ్మణ్య భారతి తెలుగు అందాన్ని పొగుడుతూ తమిళంలో రాసిన పాట. అసలు ప్రపంచంలో అజంతమైన భాషలు 2 ఒకటి ఇటాలియన్, 2 తెలుగు.
అందుకే తెలుగు ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అన్నారు. సువర్ణ భూమి తరతరాలకు చెరగని చిరునామా. యానిమేషన్ రంగంలో ప్రఖ్యాతిగాంచిన DQ ఎంటర్టైన్మెంట్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ హైదరాబాద్ వారి DQ స్కూల్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్ వచ్చే మన విశాఖపట్నంలో ప్రప్రథమంగా శిక్షణ పీటర్ పిన్, లిటిల్ ప్రిన్స్, ఫెలుడా, కీమోన్, జంగిల్ బుక్, చార్లీ చాప్లిన్, ఐరన్ మ్యాన్, రావణ్, ఓంకార్ వంటి యానిమేటెడ్ సిరీస్ ను రూపొందించడంతో పాటు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన సంస్థ DQ. మరిన్ని వివరాలకు ఈ నెలలో ప్రారంభం కానున్న మొట్టమొదటి బ్యాచ్ లో శిక్షణ కొరకు సంప్రదించండి. మిలీనియం సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, ద్వారకానగర్, విశాఖపట్నం. ఫోన్ 66423337 66423338 9247861222. ఎన్ఎస్ఆర్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ గేటెడ్ కమ్యూనిటీ నూతన వెంచర్ ఎన్ఎస్ఆర్ ఆరాధన ఎట్ పెందుర్తి. పెందుర్తి నుండి 2 కిలోమీటర్లు, ఎయిర్పోర్ట్ నుండి 10 కిలోమీటర్లు, సింహాచలం నుండి 6 కిలోమీటర్ల సమీపంలో గల వెంచర్. క్లోజ్ టు అప్కమింగ్ 800 acres ఆఫ్ సెంట్రల్ యూనివర్సిటీ అండ్ లా యూనివర్సిటీ. వెరీ క్లోజ్ టు పెందుర్తి రైల్వే స్టేషన్. రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, లష్ గ్రీన్ పార్క్, ఎవెన్యూ ప్లాంటేషన్ తో ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉడా అప్రూవ్డ్ లేఅవుట్ ఆరాధన. BRTS రోడ్ కు దగ్గరలో అన్ని అత్యాధునిక సౌకర్యాలతో గల వెంచర్ ఆరాధన. ఎన్ఎస్ఆర్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్, TPT కాలనీ, సీతమ్మధార, విశాఖపట్నం. ఫోన్ 9663434334 9666557072. తిరిగి వార్తల వివరాల్లోకి. వన్ టౌన్ లోని ఏవియన్ కళాశాల వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మెగా రక్తదాన శిబిరం జరిగింది. కళాశాల కరెస్పాండెంట్ అదీబ్ భానోజీరావు ప్రారంభించిన ఈ శిబిరంలో పలువురు విద్యార్థులు పాల్గొని రక్తదానం చేశారు. NCC కేడెట్లు, NSS వాలంటీర్లు, రెడ్ రిబన్ క్లబ్ సభ్యులు, HDFC బ్యాంక్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ అదీబ్ భానోజీరావు, ప్రిన్సిపాల్ ప్రేరాజులు మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారిని కాపాడడానికి రక్తదానం అత్యవసరమని, ఈ విషయంలో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కళాశాల వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించినట్లు తెలిపారు. So we were making phone calls everywhere, friends, who can give B negative, who can be. So luckily one of our friends said, where to come, right now I will come, tell me what to do, I will give my blood because we have to save a life. So giving blood, donating blood saves lives. And it is a good thing that HDFC has tied up with us and hope we do this every year. But students, please don't hesitate to donate blood. You will save a life. Is taking initiative for organizing this camp at the best of his ability, and for every year we are associated with A.S. Raja Blood Bank, and our all NCC and NSS students, they are very much actively participating in donating the blood. రక్తదానం చేయడం ఎంతో ఆవశ్యకత. ఎంత ఆవశ్యకం అంటే ఒక మనిషి ప్రాణాన్ని కాపాడే విధిలో రక్తదానం వెలగట్టలేనంత ఆవశ్యకం. సమైక్యాంధ్రకు మద్దతుగా ఏపీ NGOs మెడికల్ విభాగం జేఏసీ ఆందోళనకు దిగింది. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు సమైక్యవాదులు పాల్గొని రాయల తెలంగాణ విభజనకు వ్యతిరేక నినాదాలు చేశారు. రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని కోరుతుంటే ఏదో ఒక మెలిక పెడుతూ విభజనకు మొగ్గు చూపడం దురదృష్టకరమని ఏపీ NGOs జిల్లా కార్యదర్శి టి గోపాలకృష్ణ ఆరోపించారు. దీనికి సంబంధించి డిసెంబర్ 9న నల్ల బ్యాడ్జీలతో నిరసనతో పాటు జిల్లా బంద్ పాటిస్తున్నట్లు వివరించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జన్మదినం రోజైన 9న బంద్కు పిలుపునిచ్చామని వివరించారు. కేంద్ర రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సమైక్య పరిరక్షణ వేదిక ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు నుంచి అన్ని జిల్లా కేంద్రాల వద్ద మా ఏపీ NGOs అలాగే కార్మికులు, ఆర్టీసీ కార్మికులు అందరూ కూడా ధర్నా కార్యక్రమం ప్రారంభించాం. అలాగే రేపు రాబోయే 9వ తారీఖుని సోనియా గాంధీ జన్మదినం ఉన్నారో ఆ రోజుని ఈ రాష్ట్రాన్ని విడగొట్టడానికి ఆవిడ తీసుకున్న నిర్ణయానికి నిరసనగా నల్ల జెండాల ప్రదర్శనతో మేము ర్యాలీలు, ధర్నాలు కూడా చేయడానికి నిర్ణయించాం. అలాగే రాబోయే కాలంలో ఈ
ఈ రాష్ట్రాన్ని బంద్ ప్రకటించే పరిస్థితి ఉంది. దీన్ని చీకటి మయం చేసే పరిస్థితి కూడా ఉంది. అలాగే మేము చెప్పేది ఏంటంటే ప్రజలారా, ఉద్యోగులారా, ఉపాధ్యాయులారా, కార్మికులారా, విద్యార్థులారా, ఈ రాష్ట్రాన్ని అసలు అభివృద్ధి చెందకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఈ రాజకీయ నాటకాలన్నీ జరుగుతున్నాయి. చైన్ స్నాచింగ్ దొంగల బారి నుంచి కాపాడడానికి గోపాలపట్నం సీఐ నరసింహారావు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. చైన్ స్నాచర్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి, వారిని గుర్తించడం ఎలా అన్న విషయాలపై ప్రజలతో పాటు సిబ్బందికి వివరించి మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఈ తరహా దొంగతనాలు తగ్గుముఖం పట్టడం సీఐ నరసింహారావు చేసిన కృషి ఫలితమే అని చెప్పవచ్చు. ఈ సందర్భంగా సీఐ నరసింహారావు మాట్లాడుతూ దొంగతనాలు జరగకుండా చిన్నపాటి జాగ్రత్తలతోనే నిలుపుదల చేయవచ్చన్నారు. తెలియని వ్యక్తుల వద్ద చాలా జాగ్రత్త తీసుకోవడం అవసరమన్నారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ వారిని ఎదుర్కోగలగాలన్నారు. రోజు జరిగే చైన్ స్నాచింగ్స్ ఇలాంటివన్నీ ఈ మధ్య తగ్గుముఖం పడ్డాయి. మేము కంటిన్యూస్ గా గోశాల ఏరియాలో మేము వెహికల్ చెకింగ్ ఏర్పాటు చేస్తున్నాం. అలాగే డీకోల్స్ 2 కానిస్టేబుల్స్ ఉంటారు. వాళ్ళు ఆర్టీసీ డిపో నుంచి సింహాచలం ఏరియా వరకు అలాగా వాళ్ళు ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ఏరియాలో ఉంటూ హాఫ్ అన్ అవర్ లెక్క వాళ్ళు అలా గస్తీ పగలంతా వాళ్ళు చేస్తారు. రాత్రి 8-9 వరకు. సేమ్ టైం బ్లూ కోల్స్ వాళ్ళు కూడా సింహాచలం ఏరియా, ప్రియా గార్డెన్స్, సాయినగర్లో వాళ్ళు మూవ్ అవుతుంటారు. ఒకవైపు ఏఎస్ఐ లేదా ఎస్ఐ వీళ్ళని బట్టి ఒక కానిస్టేబుల్, ఒక హోమ్ గార్డ్ని పెట్టి వెహికల్ చెకింగ్ చేస్తున్నాం. ఈ రకంగా మేము ఈ చైన్ స్నాచర్స్ నుంచి కానీ అలాగే ఆకతాయిల నుంచి కానీ ఇలాంటి వాళ్ళ నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి కోసం పబ్లిక్లో పోలీస్ ప్రెజెన్స్ కోసం మేము ఈ రకంగా మేము చర్యలు చేపడుతున్నాం. గోపాలపట్నంలోని శ్రీ 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 సుబ్రహ్మణ్య స్వామి వారి షష్ఠి కళ్యాణ మహోత్సవాలను ఈ నెల 8న నిర్వహిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ నేత గణబాబు చెప్పారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆదివారం వేకువజామున 4 గంటల నుంచి విశేష అభిషేకాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా అన్న సంతర్పణ కార్యక్రమం ఉంటుందని వివరించారు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో మొట్టమొదటి షష్ఠి మహోత్సవాలు 8వ తారీఖు ఈ నెల ప్రారంభమై 8, 9, 10వ తారీఖుతో అనుపుతో ముగుస్తాయి. 8వ తారీఖు ఉదయాన్నే 4:30 నుంచి అభిషేకాలు ప్రారంభమై 9 గంటలకి కళ్యాణం, మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ ఉంటుంది. సాయంత్రం పుష్పాలంకరణ, 9వ తారీఖు కూడా పూజలు జరుగుతాయి. 10వ తారీఖు సాయంత్రం అనుపోత్సవం ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా 8 మంది ఈ షష్ఠి మహోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా, ఇది మొట్టమొదటి ఆలయ నిర్మాణం చోటు చేసుకున్నాక మొట్టమొదటి కార్యక్రమంగా దీని భక్తులందరూ కూడా ఈ సుబ్రహ్మణ్య స్వామి దర్శించుకొని ఆయన కృపా కటాక్షాలు పొందగలుగుతారని కోరుతాం. మధురవాడ సర్వే నెంబర్ 304, 305లోని షిప్ యార్డ్ లేఅవుట్ పార్కు స్థలం కబ్జాకు గురైంది. లేఅవుట్లోని సామాజిక అవసరాలకు ఉంచాల్సిన ఈ పార్కు స్థలాన్ని కబ్జా చేయగా దీనికి జీవీఎంసీ జోన్ 1 టౌన్ ప్లానింగ్ అధికారులు చేతులు కలిపారు. కుళాయి కనెక్షన్, ఇంటి పన్ను కూడా చేసేసిన అధికారులు ఇప్పుడు అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. టీవీ ఛానళ్లు, వివిధ పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా తహసీల్దార్ సిబ్బందితో కలిసి కబ్జా స్థలానికి చేరుకుని సర్వే జరిపించగా లేఅవుట్ స్థలంగా గుర్తించారు. ఇక్కడ జరిపిన అక్రమ కట్టడాలపై వివరాలు సేకరించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ దుర్గా రవీంద్రనాథ్ చెప్పారు. ఆక్రమిత ప్రాంతంలో పనులు నిర్వహిస్తున్న 5గురిని స్టేషన్కు తరలించామని ఆర్ఐకు ఆదేశించినట్లు తెలిపారు. సర్వే నెంబర్ 304, 305లో జీఎంసీ పార్క్ స్థలంలో ఆక్రమణ జరిగాయని ఆంధ్రప్రదేశ్ పేపర్లో మిగతా దినపత్రికలో రావడం జరిగింది. ఈరోజు మా దృష్టికి తీసుకొచ్చారు. అది తీసుకొచ్చిన తర్వాత మేము జాయింట్ కమిషనర్ గారు నేను కూడా తనిఖీ చేశాము. 304 అన్నది ల్యాండ్ సీలింగ్ ల్యాండ్గా పూర్తి రికార్డు ఉంది. 305 జీఎంసీ పార్క్ స్థలము. 305లో ఒక 3 పునాదులు తవ్వారు. అలానే ఒక ఇల్లు పూర్తిగా జీఎంసీ పార్క్ స్థలంలో ఇల్లు ఒక 6 మీటర్ల దూరం ఇల్లు వాళ్ళు కూడా ఆక్రమణ జరిగారు. జాయింట్ కమిషనర్ గారు కూడా చూశారు. వాళ్ళని చట్ట ప్రకారంగా వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. అలానే 304 అది ఎల్సీసీ పట్టాలు ఇచ్చినట్టు ప్రభుత్వ రికార్డు ప్రకారంగా ఉంది. అందులో ఒక 3 పునాదులు తవ్వారు, అది ఆపేయడం జరిగింది ఈరోజు. అలానే ఒక 60 చదరపు గజాల్లో షెడ్ కూడా కట్టడం జరిగింది. శ్రీదేవి అనే వ్యక్తి నిర్మాణం చేస్తారని చెప్తున్నారు స్థానికంగా. అది చట్ట ప్రకారంగా దాని మీద జోనల్ కమిషనర్ గారు చెప్తుందండి, దాని హైకోర్టు ఆర్డర్ వచ్చింది, 1 మంత్ బ్యాక్ చూపించారని అంటున్నారు.
ఆ ఆర్డర్లో ఏముంది అన్నది ఎగ్జామిన్ చేసి చట్ట ప్రకారంగా ఆ షెడ్ తొలగించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు కాసేపు వాణిజ్య విరామం. చిరకాలం నిలిచిపోయే నా కలల రూపం చిలుకూరులో నిర్మించుకుంటున్నాను. ఇంత తక్కువ టైంలో ప్లాట్ ఎలా తీసుకున్నావు? చిలుకూరు వాళ్లే బ్యాంక్ లోన్ సౌకర్యం ఏర్పాటు చేశారు. ఐ ట్రస్ట్ చిలుకూరి. నా పేరెంట్స్ కు ఫ్లాట్, నేను ప్లాట్ తీసుకున్నాను. మా కుటుంబంలో చిలుకూరి సంతోషాలను నింపింది. వీఆర్ ప్రౌడ్ టు బి మెంబర్స్ ఆఫ్ చిలుకూరిస్ ఫ్యామిలీ. నా కష్టార్జితాన్ని రెట్టింపు చేసే నమ్మకమైన సంస్థ చిలుకూరి. అత్యధిక ఎన్ఆర్ఐల మన్ననలు పొందిన ఏకైక సంస్థ చిలుకూరి. ఇప్పుడు అందరి దారులు చిలుకూరి వైపే. ఆనందాల నిలయం చిలుకూరి బృందావనం. హోటల్ సాయి ఆర్ఆర్ గ్రాండ్ న్యూ మేనేజ్మెంట్ తో ప్రారంభం. నగరానికి నడిబొడ్డున బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ కు అతి దగ్గరలో డాబా గార్డెన్స్, అంబేద్కర్ సర్కిల్ వద్ద సాయి ఆర్ఆర్ గ్రాండ్ అతిథి సేవలలో అగ్రగామి. అన్ని సౌకర్యాలతో విశాలమైన డబుల్ రూమ్, సూట్ రూమ్, కాన్ఫరెన్స్ హాల్, రెస్టారెంట్, బార్ ఇలా అన్ని వసతులు ఒకే చోట. రూమ్ టారిఫ్ లో కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్. మిమ్మల్ని రుచులతో మైమరిపించే సాయి కార్తికేయ ఫ్యామిలీ రెస్టారెంట్. ఆహ్లాదకరమైన వాతావరణం, ఇండియన్, చైనీస్, మొఘలాయ్, తందూరి, సౌత్ ఇండియన్ వంటకాలు. సాయి ఆర్ఆర్ గ్రాండ్, డాబా గార్డెన్స్, అంబేద్కర్ సర్కిల్ నియర్ ఎల్ఐసి బిల్డింగ్, విశాఖపట్నం. ఫోన్ 669000662255. ప్రకృతి అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ప్రతిష్టాత్మక నూతన వెంచర్ ఇప్పుడు కొత్త వలసకు సమీపంలో పుణ్యగిరి. అన్ని అత్యాధునిక సౌకర్యాలతో వైజాగ్ కు దగ్గరలో గల మెగా వెంచర్ పుణ్యగిరి. ప్రకృతి అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్, సాయి ట్రేడ్ సెంటర్, సెకండ్ లేన్, ద్వారకానగర్, విశాఖపట్నం. ఫోన్ 9550222333. సమకాలీన రాజకీయాలు, ప్రజల కోసమే నేతలు, ప్రతి క్షణం ప్రగతి కోసం నాయకుని ధ్యేయం. మన పొలిటీషియన్ ప్రతి సోమవారం రాత్రి 8:30 తిరిగి మంగళవారం ఉదయం 8 గంటలకు మీ వీటెలి ఛానల్లో. తిరిగి వార్తల వివరాలకి. బీటెక్ చదువుతున్న ప్రేమికులు రక్షణ కావాలని పిఎంపాలెం పోలీసులను ఆశ్రయించారు. కొమ్మాది శ్రీ చైతన్య కళాశాలలో బీటెక్ 4వ సంవత్సరం చదువుతున్న కులదీప్ కుమార్, బీటెక్ సిఎస్ఈ తృతీయ సంవత్సరం చదువుతున్న శ్రీరమణిలు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరి వివాహానికి సంబంధించి అమ్మాయి తల్లిదండ్రులు నిరాకరించడంతో సింహాచలం దేవస్థానంలో వివాహం చేసుకుని ప్రత్యేకంగా ఉంటున్నారు. అయితే అమ్మాయి తల్లిదండ్రులు కులదీప్ కుమార్ పై పిఎంపాలెం పోలీస్ స్టేషన్లో కిడ్నాప్ కేసు పెట్టడంతో ప్రేమికులు పిఎంపాలెం ఏసీపీ రంగరాజ్ వద్దకు వచ్చి రక్షణ కావాలని కోరారు. ఇరువురి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ చేసి పరిష్కారం చూపనున్నట్లు ఏసీపీ రంగరాజు తెలిపారు. నేను 1 year గా లవ్ చేసుకుంటున్నాం. వీళ్ళ ఫాదర్కి తెలుసు. వీళ్ళ ఫాదర్ అంటే ఆల్రెడీ నేను 2-3 times మాట్లాడడానికి ట్రై చేశాను. వాళ్ళ ఫాదర్ ఒప్పుకోలేదు. క్యాష్ నాకు వేరే సోర్స్ లేక దీనికి వేరే మ్యాచ్ ఫిక్స్ చేశారు. మాకు వేరే సోర్స్ లేక మేము ఇలా చేసాం. దీని ఫ్యామిలీ నుంచి నా ఫ్యామిలీని సెక్యూరిటీగా కోరుకుంటూ ఒకవేళ మా పేరెంట్స్ కానీ వీరి పేరెంట్స్ కానీ ఒప్పుకున్నట్టుగా అయితే మా ఎడ్యుకేషన్ పూర్తి అవ్వగానే అంటే హ్యాపీగా చూసుకుంటానని. మధురవాడ న్యాయ కళాశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. మిర్చి క్యాంపస్ రాక్ స్టార్స్ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో నగరంలోని 15 కళాశాలల నుంచి విద్యార్థులు పాల్గొని నృత్య ప్రదర్శనలు, ఇంద్రజాలం, మిమిక్రీ వంటి ప్రదర్శనలిచ్చారు. ఉత్సాహవంతంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ డిఎన్ నవీన్ కుమార్ మాట్లాడుతూ విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టడం వల్ల స్నేహపూర్వక వాతావరణం కలుగుతుందన్నారు. కొత్త పరిచయాలు ఏర్పడడం వల్ల ఆలోచనలు షేర్ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. క్యాంపస్ స్టార్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నది. బయటొచ్చు ఎంబీఏ కాలేజెస్లో ఇటువంటి ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు పిల్లలందరూ చక్కగా ఉత్సాహంగా దాంట్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళ యొక్క టాలెంట్స్ ప్రదర్శించినప్పుడు వాళ్ళకి ఈ చదువుతో పాటు మిగిలిన ఎక్స్ట్రా యాక్టివిటీస్ కూడా చాలా చక్కగా ఉంటాయి. ఆ స్కిల్ డెవలప్మెంట్ కూడా జరుగుతుంది. మరి ప్రత్యేకించి సిఎంటి డైరెక్టర్గా నేను వీళ్ళందరినీ కంగ్రాచులేట్ చేస్తున్నాను. వాళ్ళందరూ వచ్చి మా క్యాంపస్కి వచ్చి మా క్యాంపస్ చూసి
మరి ప్రత్యేకించి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్పంచుకొని వాళ్ళు మరింత యాక్టివ్గా తయారవుతారని చెప్పేసి నేను ఇటువంటి ప్రోగ్రామ్స్ని ఎంకరేజ్ చేస్తున్నాను. రేడియో మిర్చి కూడా వాళ్ళు ముందుకు వచ్చి ఈ సహాయం అందించినందుకు, అది ఈ విధంగా ప్రోగ్రామ్స్ మా దగ్గర ఆర్గనైజ్ చేసినందుకు చాలా చక్కగా ఫీల్ అవుతున్నాను. నగరానికి చెందిన సురభి ప్రసాద్ భవన నిర్మాణ రంగంలో విశేష ప్రతిభ చూపినందుకు గాను జాతీయ స్థాయిలో ఇచ్చే ఇందిరాగాంధీ సద్భావన అవార్డును కైవసం చేసుకున్నారు. 1997వ సంవత్సరంలో సురభి బిల్డర్స్ పేరిట భవన నిర్మాణ రంగంలో ప్రవేశించిన ప్రసాద్ అనతి కాలంలో పలు ప్రాజెక్టులు నిర్మించి ప్రజల మన్ననలు పొందారు. ఏపీలో 4 బిల్డర్స్ కు ఈ అవార్డు ప్రకటించగా విశాఖకు చెందిన ప్రసాద్ కు ఈ అవార్డు రావడం విశేషం. విశాఖలో ఈ అవార్డు పొందిన తొలి వ్యక్తి ప్రసాద్ కావడం గమనార్హం. ఈ సందర్భంగా అక్కైపాలెంలోని తన కార్యాలయంలో ప్రసాద్ మాట్లాడుతూ వివిధ రంగాలలో బాగా కృషి చేసిన వారికి, వ్యక్తిగత ప్రతిభ చూపిన వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తారన్నారు. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఒరిస్సా గవర్నర్ డాక్టర్ ఎస్సీ జమీర్ ఈ అవార్డును ప్రదానం చేశారన్నారు. అవార్డు రావడం ఆనందంగా ఉందని, అవార్డుతో తన బాధ్యత మరింత పెరిగిందని, మధురవాడలో కొత్త ప్రాజెక్టు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. మంచి ప్రాజెక్టులు చేపట్టి ప్రజల మన్ననలు పొందాలన్నదే తన అభిమతమని పేర్కొన్నారు. నాకు సురభి బిల్డర్స్ అనే సంస్థ అండి. 1997లో స్టార్ట్ చేశానండి. ఇంతవరకు చాలా చక్కగా రన్ చేస్తున్నాము. ఈ సంస్థ తరఫున నాకు నేషనల్ అవార్డు ఢిల్లీలో మన ఒరిస్సా గవర్నర్ చేతుల మీదుగా అందుకున్నానండి. అందుకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. అది ఆల్ ఓవర్ ఇండియాలో 30 అవార్డులు ఇచ్చారు. అందులో విశాఖపట్నంలో నాకు ఒకటి వచ్చిందండి. ఆంధ్రప్రదేశ్లో 4 ఇచ్చారు. 4లో కూడా నేను ఒకటి. అందులో 3 గోల్డ్ మెడల్స్ ఇచ్చారండి. 3 గోల్డ్ మెడల్స్లో ఒక గోల్డ్ మెడల్ నేను తీసుకున్నాను. అందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ సంస్థను ఇంకా అభివృద్ధి పరచడానికి, ముందు ఇంకా డెవలప్ చేయడానికి నేను నా సహాయశక్తిగా కృషి చేస్తానని అనుకుంటున్నాను. ముందుగా కొన్ని వాణిజ్య వార్తలు. నగరంలోని డాబా గార్డెన్స్ లో ఉన్న ప్రఖ్యాత శ్రీవంశీ టెక్స్టైల్స్ ప్రథమ వార్షికోత్సవం సంబరాలను జరుపుకుంటోంది. ఇందులో భాగంగా ఖాతాదారులకు భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. వివిధ వస్త్రాలపై 10 నుంచి 15% డిస్కౌంట్లు ఇస్తున్నట్లు శ్రీవంశీ డైరెక్టర్ శ్రీధర్ తెలిపారు. కుటుంబానికంతటికీ ఒకే వస్త్రాలు లభించే శ్రీవంశీలో 4 ఫ్లోర్లలో అందుబాటు ధరల్లో వస్త్రాలు లభిస్తాయన్నారు. శ్రీధర్ అండి. నేను వన్ ఆఫ్ ది డైరెక్టర్ ఇన్ శ్రీవంశీ టెక్స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్. మా షాప్ పేరు శ్రీవంశీ వన్ స్టాప్ ఫ్యామిలీ స్టోర్. మేము మా ఫస్ట్ యానివర్సరీ జరుపుకుంటున్నాం. సో మా కస్టమర్స్, మా శ్రేయోభిలాషులందరికీ కూడా వీ వెల్కమ్ దమ్ టు అవర్ ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్స్. సో మొత్తం 4 ఫ్లోర్స్ ఆఫ్ షాపింగ్లో ప్రతి ఒక్కరికి కూడా అన్ని విధాలు అందుబాటులో ఉండేటట్టు వీ హ్యావ్ ప్రొక్యూర్డ్ ది స్టాక్. శారీస్ దగ్గర నుంచి మీకు చుడీదార్స్, కిడ్స్ వేర్, మెన్స్ వేర్, మెన్స్ రెడీమేడ్స్, మెన్స్ ఎథనిక్, అలాగే 3rd ఫ్లోర్లో మీకు ఫర్నిషింగ్స్, అపోల్స్ట్రీ ఫ్యాబ్రిక్, బ్లైండ్స్, కార్పెట్స్, డోర్ మ్యాట్స్, ఇలా మొత్తం ప్రోడక్ట్ ప్రొఫైల్ అంతా కూడా మా కస్టమర్స్ అందరికీ కూడా కన్వీనియంట్గా ఉండేటట్టుగా వాళ్ళ తాలూకా ప్రైస్ రేంజ్, అసార్ట్మెంట్, కస్టమర్స్కి వైడ్ చాయిస్ ఇచ్చేటట్టుగా 10% డిస్కౌంట్ అండి. మీకు అందులో లూయి ఫిలిప్, పాలన్సోలీ, వ్యానుజైన్, ముఫ్తీ, ఇండియన్ టెరైన్ మొదలుకొని చాలా ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఉన్నాయి. శారీస్ మీకు ఫ్యాన్సీ రేంజ్, హ్యాండ్లూమ్, మీకు సూరత్ రేంజ్, ఎక్స్క్లూజివ్ మీకు బెంగళూరు రేంజ్, ఇంటీరియర్ కర్ణాటక రేంజ్, తమిళనాడు రేంజ్, మొత్తం హై ఫ్యాన్సీ నుంచి లో ఫ్యాన్సీ, ఎక్స్క్లూజివ్ ప్యూర్ సిల్క్, బ్రైడల్ కలెక్షన్, వీటిలన్నిటి మీద 15% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుందండి. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి. వైభవంగా అమ్మవారి మార్గశిర తొలి గురువారం పూజలు, భక్తులతో పోటెత్తిన శ్రీ కనక మహాలక్ష్మి ఆలయం. పీసీపీఐఆర్ కు వ్యతిరేకంగా నిరసన తెలిపిన పౌర హక్కుల సంఘం. విషతుల్య రసాయనాలు, భారలోహ పరిశ్రమలు వద్దంటున్న నేతలు.
400 కోట్లతో అగనంపూడిలో అధునాతన క్యాన్సర్ ఆసుపత్రి. భూమి పూజ నిర్వహించిన రాజ్యసభ సభ్యుడు సుబ్బరామరెడ్డి. సమైఖ్యాంధ్రకు మద్దతుగా ఈ నెల 9న నల్ల బ్యాడ్జీలతో నిరసన. రాష్ట్ర విభజనకు నిరసనగా బంద్ పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. లే